జగిత్యాల జిల్లాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 40 ఏండ్ల కాంగ్రెస్ ప్రయాణానికి గుడ్ బై చెప్తున్నట్లుగా వెల్లడించారు. పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మార్చి 25న అధికారికంగా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి బుజ్జగింపులు ఫలించలేదు. అనుచరులు కాంగ్రెస్ నేతలకి బహిరంగ లేఖ విడుదల చేశారు. మార్చి 25న సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు. గత 20 నెలల పరిణామాలపై జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డి అనుచరులు, అభిమానులు పాల్గొన్నారు. పర్టికులర్లీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మొన్న 16th ఫిబ్రవరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక రోజు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని నేను పేర్కొనడం జరిగింది. సరే, అల్టిమేట్గా ఫర్ లాస్ట్ 1 month నేను ఎంత ఆలోచించినా కానీ ఏదైతున్నదో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చింది. అలాంటి ఏదైతుందో ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఏదైతే పేర్కొన్నాడో వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చింది. అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇట్ మస్ట్ పుట్ అండ్ ఎండ్ అనే ఒక అభిప్రాయంతో రేపు 25 మార్చ్ అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నా. ఏఐసిసి సభ్యత్వం కూడా 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది, ఉంటుంది కూడా. అంటే రాజీనామా చేయాలటమే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతే ఉందో కొనసాగడం లోపల దెర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్.